సాదరంగా వేదికపైకి ఆహ్వానించుకుందాం. మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య ఒక్కసారి దయచేసి అక్కడ ఉన్న వాళ్ళు కొంచెం పక్కన జరిగితే ఇప్పటికే కాలాతీతమైంది. మరికొద్ది సేపట్లోనే మన యొక్క కార్యక్రమం ప్రారంభించుకుని మరి మీ అందరి యొక్క ఆకాంక్షల్ని ఆశయాల్ని మన మదర్ ఫౌండేషన్ యొక్క క్రమశిక్షణని వారికి తెలియజేస్తూ ఇప్పుడు మన వ్యవస్థాపక అధ్యక్షులు కూడా మాట్లాడతారు. దయచేసి వేదికపైకి రావాల్సిందిగా ముఖ్య అతిథుల్ని, విశిష్ట అతిథుల్ని, అతిథులందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. ఒక్కసారి మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య మహేష్ కుమార్ గౌడ్ గారు, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, వారు అదేవిధంగా బి లైలయ్య గారు, పటేల్ రమేష్ రెడ్డి గారు, వారిని వేదికని అలంకరించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుతున్నాం. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ రథసారథి, బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి, క్రమశిక్షణకు మారుపేరు, నీతి నిజాయితీకి నిలువుటద్దం, పట్టుదలతో అంచెలంచెలుగా ఎదిగి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి అధ్యక్షులై నిరంతరం ప్రజలతోనే మమేకమై వారి కష్టాలను కలతీర్చడానికి కంకణం కట్టుకున్న కృషివరుడు శ్రీ మహేష్ కుమార్ గౌడ్ గారు. మదర్ ఫౌండేషన్ అక్క చెల్లెలను ఆశీర్వదించడానికి, అండగా నిలవడానికి మదర్ ఫౌండేషన్ ఆహ్వానాన్ని మన్నించి ఈనాటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన వారికి మదర్ ఫౌండేషన్ ఆడపడుచులందరి తరపున హృదయపూర్వక స్వాగతం, సుస్వాగతం. మరొక విశిష్ట అతిథి ఈనాటి మన ప్రభుత్వ విప్ ఆలేరు శాసనసభ్యులు పి లైలయ్య గారు. బీర్ల ఫౌండేషన్ ద్వారా అనేక సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆలేరులోనే ఉంటూ అందరి మన్ననలు పొందుతున్నటువంటి ప్రజానాయకుడు బీసీ ముద్దుబిడ్డ బి లైలయ్య గారికి మదర్ ఫౌండేషన్ సాధారణంగా వేదికపైకి ఆహ్వానిస్తుంది. అదేవిధంగా రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ అధ్యక్షులు శ్రీ పటేల్ రమేష్ రెడ్డి గారు, వారు ఈ యొక్క కార్యక్రమానికి రావడం మదర్ ఫౌండేషన్ చాలా సంతోషం వ్యక్తం చేస్తుంది. ఇప్పుడు మన ముఖ్య అతిథికి చిరు సత్కారం, అదేవిధంగా బి లైలయ్య గారికి చిరు సత్కారం, పూలకుండితో వారిని వేదికపైకి ఆహ్వానించుకుంటున్నాం. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ అధ్యక్షులు శ్రీ పటేల్ రమేష్ రెడ్డి గారిని కూడా చిరు సత్కారాన్ని అందించవలసిందిగా మదర్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షురాలు అదేవిధంగా టిపిసిసి వైస్ ప్రెసిడెంట్ మదర్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షురాలు, అదేవిధంగా ఉపేందర్ రెడ్డి గారు ఆలేరు ముద్దుబిడ్డ. ప్రతి కార్యక్రమంలో వారు కూడా మా వెన్నంటే ఉంటూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి వారి అండ కూడా చాలా ఉంది. ఇప్పుడు మదర్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షురాలు వారి యొక్క సందేశాన్ని ఇస్తారు క్లుప్తంగా. ఎవరికి ఏ కష్టం వచ్చినా అక్క అని పిలవగానే నేనున్నాను అంటూ అపర్ణ హస్తం అందిస్తున్నాను. బొజ్జా సంధ్యారెడ్డి గారు తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొని 47 కేసులు పెట్టి తనను జైలులో పెట్టిన ఆ కేసులకు భయపడకుండా, బెదిరింపులకు లొంగకుండా తెలంగాణ సాధించే వరకు అలుపెరగని పోరాటం చేశారు. ధైర్యానికి మారుపేరు, పట్టుదలకు మరో రూపం, కార్యదక్షతకు నిలువుగా బొజ్జా సంధ్యారెడ్డి. నిరంతర శ్రమే ఆమె క్రమశిక్షణే ఆమె తత్వం. మదర్ ఫౌండేషన్ సభ్యులకు ఆమె ఆదర్శం. ఒక వ్యక్తి శక్తిగా ఎలా ఎదగాలి, ఆమె జీవితమే నిదర్శనం. సామాజిక మాధ్యమం ద్వారా 1,00,000 మంది మహిళలతో సంధ్యక సైన్యం అనే గ్రూపులు తయారు చేసి ప్రతిరోజు మహిళల్లో ప్రేరణ కల్పిస్తున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా మా సంస్థకు అండగా ఉంటూ తమ సూచనలు, సలహాలు, సహాయ సహకారాలు అందజేస్తూ మమ్మల్ని ఎంతగానో ప్రోత్సహిస్తున్నారు. శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు,
అందరికీ నమస్కారం. నాకు మిమ్మల్ని అందరినీ చూస్తుంటే పొద్దున్న నుంచి మాట్లాడినా కానీ ఇప్పుడు అతిరథ మహారథులు వచ్చిన తర్వాత మాటలు రావడం లేదు. నిజంగా చాలా సంతోషం అనిపిస్తుంది. ఈ ప్రోగ్రాము 11 గంటలకు మనం వచ్చినాము. అన్నల కోసం మీరు అందరు కూడా వెయిట్ చేసిండ్రు. ఎంతసేపు అయినా సరే అన్నలను చూసిపోతామన్నారు. మెయిన్గా ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాకి నమస్కారాలు తెలియజేస్తూ ముఖ్య అతిథిగా విచ్చేసిన పిసిసి బీసీ ముద్దుబిడ్డ మహేష్ అన్న గారిని సాధారణంగా ఆహ్వానిస్తూ చప్పట్లతో గట్టిగా మీరు స్వాగతం పలకాలి. మరో ముద్దుబిడ్డ బీసీ ప్రభుత్వ విప్ బీర్ల ఐలన్న గారికి నా హృదయపూర్వకంగా మదర్ ఫౌండేషన్ తరఫున మీకు ఆహ్వానిస్తున్నామన్నా, ధన్యవాదాలు తెలుపుకుంటున్నామన్నా. పటేల్ రమేష్ రెడ్డి గారు టూరిజం శాఖ చైర్మన్, ఒక్కసారి అన్న దగ్గర ఆఫీస్కి వెళ్ళేసి అన్న సూర్యాపేటలో మేము కూడా టైలరింగ్ సెంటర్లు పెట్టాలనుకుంటున్నాము, ఒకసారి మా ప్రోగ్రాంకి మీరు రండి, మీకు ఒక ఆలోచన వస్తుంది, చాలా మంది అడుగుతున్నారంటే వచ్చిండ్రు. వారికి కూడా మదర్ ఫౌండేషన్ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఉపేందర్ అన్నకి, సతీష్ అన్నకి, మదర్ ఫౌండేషన్ కుటుంబ సభ్యులందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మహేష్ అన్న ఒక్కటే అన్న, మీకు గతంలో చెప్పినాం, ఇప్పుడు చెప్పినాం, ఈరోజు వెనకబడిన తరగతుల వాళ్ళు 200 గ్రామాల నుంచి ఊరికి ఐదు మంది చొప్పున వచ్చిరన్న. వీళ్ళు ఊరికి 5 మంది చొప్పున 200 గ్రామాల నుంచి బీసీ మహిళలు నిజంగా ఈరోజు వీళ్ళు ట్రైనింగ్ అయి ఉన్నారు. ఈ గ్రామాలలో వారు ఒక్కటే కోరుకుంటున్నారన్న, సొంతంగా వాళ్ళ ఖర్చులే వాళ్ళు పెట్టుకొని వాళ్ళు సత్తులు తీసుకొని వచ్చిరన్న. ఇవాళ వాళ్ళే టిఫిన్ బాక్సులు తీసుకొని వచ్చి నాకు కూడా పెట్టిరు. అంటే వాళ్ళు ఏమంటున్నారంటే, మాకు ఉచితాల కన్నా మాకు ఉపాధి చూపించండి, బీసీ ముద్దుబిడ్డ బీసీల కోసం, బీసీల సంక్షేమం కోసం ఒకరు శాసన మండలిలో, ఒకరు అసెంబ్లీలో గలమెత్తాలని చెప్పేసి నేను ఈ సభా వేదికగా చెప్తున్నా. ఎందుకంటేనా మదర్ ఫౌండేషన్ స్థాపించడం అనేది ఒక ఒంటరి మహిళ జీవితం ఎలా గడపాలి, అధైర్యపడొద్దు అనేది ఈ 23 సంవత్సరాలలో చేసిన కార్యక్రమాలు మీరు వీక్షించారు. అందులో ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు, ఎన్నో ఉన్నాయి, ఎంతో కృషి ఉందన్న. ఈరోజు మీరు ఒక్కసారి తెలంగాణ రాష్ట్రంలో 23 సంవత్సరాలలో 3 లక్షల మంది పైచిలుకకి ఉచితంగా కుట్టు మిషన్ నేర్పించడం అనేది నాకు ఒక దేవుడిచ్చిన శక్తి అని నేను అనుకుంటానన్న. ఇప్పటి వరకు కూడా నిజంగా ఈ 90 డేస్లో మీకు అందరికీ తెలుసు, రాజకీయ పరంగా ఒక మహిళ బయటికి రావాలంటే ఎవరు కూడా బయటికి రారు. వీళ్ళంతా అడ్డ మీద కూలీలు కాదు, లేకపోతే ఐఏఎస్ ఆఫీసర్లు గారు, లేకపోతే కంప్యూటర్ల ముందు కూర్చొని పని చేసుకునేటోళ్ళు గారు. అంతా మిడిల్ క్లాస్ వాళ్ళము. అటు చదువుకోలేదు, అటు ఉద్యోగాలు లేవు, ఏం చేయాలనే తెలియని పరిస్థితిలో, నిస్స్థితిలో ఉన్నారు వీళ్ళందరూ. కాబట్టి నా వంతు సహాయం నేను కుట్టు శిక్షణ మాత్రం ఇచ్చిన. ఇక మహేష్ అన్న, బీర్ల ఐలన్న టూరిజం శాఖలో మెండుగా డబ్బులు ఉన్నాయి, ఎట్లనన్నా చేసి మా వాళ్ళకు ఒక్క కుట్టు మిషన్ ఇవ్వాలని చెప్పి మేము ఈ సభా వేదిక ద్వారా అడుగుతున్నామన్నా. మహేష్ అన్న, మీరు ప్రభుత్వ పరంగానే కాకుండా మా ఫౌండేషన్కి బీసీలకు, మైనార్టీస్కి, దళితులకి, ఎస్టీలకి, బలహీన వర్గాల వారికి మీరు కలుసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి తర్వాత మీరే తెలంగాణ రాష్ట్రానికి, కాంగ్రెస్ పార్టీకి మీరు ఒక అధ్యక్షుడు. కాబట్టి ఒక్క కంపెనీకి మీరు ఫోన్ చేసి చెప్తే సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి మా మదర్ ఫౌండేషన్కి ఎలిజిబుల్ ఉందన్న. 80G ఉంది, ఫార్మ్ 12A ఉంది, ఇన్కమ్ ట్యాక్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మరి ఒక్కసారి, ఎందుకంటే మీరు గతంలో చూసారు మా కార్యక్రమాలు, ఎందుకంటే పొద్దున్న నుంచి వీళ్ళందరూ చెప్తున్నారు, వాళ్ళు లక్షలు కోట్లు కోరుకోవట్లేదు, మాకేదో కావాలన్నట్లేదు. నేర్చుకున్నాం, ఒక కుట్టు మిషన్ ఇస్తే
మేము కాంగ్రెస్ గవర్నమెంట్కి మేము గుండెల్లో పెట్టి చూసుకుంటామని అంటున్నారు. కాబట్టి ఇదంతా కూడా మా మీడియా సోదరులందరూ కూడా ఒక్కసారి ఇప్పుడు లైవ్ గానేమో పిసిసి గారు చూశారు, మరి రేవంత్ అన్నకు వినిపించే విధంగా మనం గాంధీబాబు వేదికగా మీకు అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఒక్కసారి మాకు రేవంత్ అన్నని కల్పిస్తే ఎల్బీ స్టేడియంలో మదర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 50,000 మంది మహిళలతో సభ పెడతానన్నా. ఈ అవకాశం మీరు మాకు ఇప్పియాలన్నా. ఎందుకంటే ఈ గాంధీ భవన్కి రావడమే వాళ్ళు ఫస్ట్ టైం. ఇంకా ఇవాళ రేవంత్ అన్న మాకు అవకాశం ఇచ్చిందంటే వాళ్ళ ఇంట్లో భర్తల సహకారంతోనే ఇక్కడికి వచ్చారు. ఎందుకంటే భర్త సహకారం లేదు ఏ మహిళ ముందుకు వెళ్ళలేదు. కాబట్టి ఈరోజు భర్తలకి వాళ్ళ భర్తలు వాళ్ళ అక్కజల్లు వీళ్ళంతా నా అక్కజల్లు నా అన్నలు కూడా నా మీద నమ్మకంతో ఇవాళ ఎక్కడెక్కడ ఆత్మకూరు, ఎక్కడ జనగాము, ఎక్కడ సూర్యాపేట అక్కడి నుంచి వచ్చింది విలేజ్ల నుంచి రాత్రి వరకు 10 అవుతుంది. ఇవాళ మీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని మీ చేతుల్లో అధికారం ఉంది, మీరు ఏదైనా చేయగలుగుతారు. మా ఒంటరి మహిళలకు మాకు కోట్లొద్దు, మాకు లక్షలొద్దు. ఒక్క కుట్టు మిషన్ అన్న. దయచేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీ సోదరిమణులకు సంక్రాంతి కానుకగా 30,000 కుట్టు మిషన్లు రేవంత్ అన్న ఇచ్చారు. మరి మా బీసీ మహిళలు ఏం చేసిరన్నా? మా దళిత మహిళలు ఏం పాపం చేసిరన్నా? మా ఎస్టీ మహిళలు ఏం చేసిరన్నా? మా బలహీన వర్గాల మహిళలు కూడా ఈ స్కీము ప్రవేశపెట్టమని చెప్పేసి మీకు డిమాండ్ చేస్తలేమన్నా. శిరస్సు వచ్చి నమస్కరించి మీకు తెలుపుకుంటున్నాను. సంధ్యక్క మాట మామూలుగా మాట్లాడినా గట్టిగా అనిపిస్తుంది, మీరు ఇంకొకలాగా అనుకోవద్దన్నా. ఎందుకంటే ఇన్ని వేల మందిని ఇవాళ కేవలము 3 రోజులల్లో వాట్సాప్ గ్రూప్లలోనే ప్రతి గ్రామంలో నాకు వాట్సాప్ గ్రూప్ ఉంటుందన్నా, ఆ గ్రూప్లలోనే పెట్టినా లేదా మీకు అందరికి మెసేజ్. ఎవరికి కూడా నేను లైవ్ వెళ్ళి కలవలేదన్నా. మీటింగ్ ఉంది అంటే సామాజిక మాధ్యమాల ద్వారా నాకు ఒక్క రోజు టైం ఇస్తే 10,000 మందిని గ్యాదర్ చేసే కెపాసిటీ మా మదర్ ఫౌండేషన్ ఉందన్నా. కాబట్టి కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రవేశపెట్టే పథకాలు చాలా బాగున్నాయి. ప్రతిదీ కూడా మీరు మహిళల పేరు మీదనే ఇస్తున్నారు. కాబట్టి ఇందిరమ్మ ఇళ్లలో కొన్ని చాలా వాళ్ళు ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నారు మహేష్ అన్న. దయచేసి మహిళల పేరు మీద వచ్చినప్పుడు కొంతమందికి రేషన్ కార్డుల విషయంలో కూడా కొంచెం తప్పులు దొర్లుతున్నాయి, కొంతమందికి ఇవ్వట్లేరు, కొంతమందికి ఇబ్బందికరంగా ఉంది. అది కూడా మీరు ఒకసారి ఆలోచించి ఒకసారి మా మహిళలు మాకు చెప్పమన్నారు కాబట్టి మీకు చెప్తున్నామన్నా. దయచేసి ఏది ఎక్కడ మాట్లాడినా ఏది ఇట్లా మాట్లాడినా అట్లా మాట్లాడినా మళ్ళీ కుట్టు మిషన్ కాడికి. కాబట్టి మా మదర్ ఫౌండేషన్కి బీసీ ముద్దు బిడ్డలు ఇద్దరు మాకు ఎప్పుడు కూడా అండగా ఉండాలి. మేము తప్పకుండా మీకు సహకరిస్తాము. మేము 100% ఈ గాంధీ భవన్ వేదికగా నేను చెప్తున్నానన్నా, వాళ్ళ కుట్టు మిషన్ ఇస్తే మేమందరం మీ వెంబడే ఉంటామన్నా. మాకు ఇంకేమొద్దు, బిర్యానీలు వద్దు, ఇంకా ఏదొద్దు. కుట్టు మిషన్ ఇస్తే నిమ్మలంగా బతికి ఆత్మవిశ్వాసంతో బతుకుతాం. మేము కూడా భర్తల దగ్గర మేము ధైర్యంగా నేను కూడా సంపాదించుకుంటున్నా, నేను కూడా నా కాళ్ళ మీద నేను నిలబడుతున్నాను చెప్పుకోవడానికి ఒక అవకాశం కల్పించాలని చెప్పేసి మీకు ధన్యవాదాలు తెలుపుతూ, ఈ అవకాశం ఇచ్చిన ఈ పెద్దల సమక్షంలో ఈ మదర్ ఫౌండేషన్ అనేది రాజకీయాలకు అతీతంగా చేస్తున్నాం. మదర్ ఫౌండేషన్ అనేది 2003లో స్థాపిస్తే ఇప్పటి వరకు 22 సంవత్సరాలు కంప్లీట్ అయ్యింది. ఎవరికి ఎదరలేదు, ఎవరికి బెదరలేదు. తెలంగాణ ఉద్యమంలో 40 కేసులు ఉన్నాయి నా మీదే. నేను జైలు కూడా పోయి వచ్చినన్నా, నేను రైల్వే జైలు కూడా పోయి ఒక రోజు ఉండొచ్చిన. నేను ఎప్పుడు ఎవరికి భయపడలేదు. ఒక అడుగు ఒక ఒంటరి మహిళ కోసమే ఈ జీవిత ప్రయాణం. నేను ఇలా బొచ్చ సంధ్యారెడ్డి అయినా కూడా మదర్ ఫౌండేషన్ కోసం అన్ని వర్గాల వారు ఉంటారు కాబట్టి సందక్కగా మారిపోయినానన్న వీళ్ళ కోసం. నేను నా జీవితం ఈ మదర్ ఫౌండేషన్కి అంకితం. మీరు దయచేసి మీరు ఎలాగైనా ఒక్కసారి ఆలోచించి, మా వాళ్ళు చూడండి అన్న ఎట్లా చూస్తున్నారు, మీరు ఏం చెప్తారో అని ఒక్కసారి ఆలోచించి మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, మీరు మంచి సందేశం ఇస్తారని చెప్పేసి మా వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తున్నారన్న. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. మరి ఈరోజు మదర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బొజ్జ సంజయారెడ్డి గారు
సంజయక్క గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసుకున్న ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ రథసారథి అయిన మహేష్ కుమార్ గౌడ్ గారికి, అదేవిధంగా ఇంకొక ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రభుత్వ విప్ అయిన బీర్ల ఐలయ్య యాదవ్ గారికి, సంజయ్ రెడ్డి గారికి, వేదిక మీద ఉన్న సంజీవ్ రెడ్డి గారికి, జగదీష్ గారికి, ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న మా అక్కలకు చెల్లెళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. చాలా సంతోషం. మరి ఈ రోజులలో ఒక పిలుపుతోటి ఎంతమంది మహిళలు స్వచ్ఛందంగా రావటం అనేది చాలా అరుదు. కానీ దాదాపుగా 200 గ్రామాల నుంచి తమ సొంత ఖర్చులతోటే మీరు ఈరోజు ఇక్కడ దానికి వచ్చిందనంటే మీరు ఆ మదర్ ఫౌండేషన్ పట్ల ఎంత అభిమానంగా ఉన్నారో ఈ సందర్భంగా అర్థమవుతుంది. మరి మన సంజయక్క 22 సంవత్సరాలుగా మదర్ ఫౌండేషన్ను ఏర్పాటు చేసి ముఖ్యంగా గ్రామాలలో ఎక్కువ చదువు లేని మహిళలు, ఒంటరి మహిళలు, పేద మహిళలు తమ సొంతంగా కాళ్ళ మీద నిలబడాలని, ఒక ఉపాధి కల్పించాలని చెప్పి ఈరోజు పెద్ద ఎత్తున కుట్టు మిషన్ శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేసి వారికి సర్టిఫికెట్స్ ఇస్తూ వారికి మిషన్లు కూడా ఏర్పాటు చేసి మీ అందరి ఆర్థిక అభివృద్ధికి కూడా తోడ్పడుతున్నందుకు ఆ ఫౌండేషన్కు సంజయ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మరి మీ అందరికీ కూడా తెలుసు, మహిళలు బాగుంటే, మహిళలు కనుక సంపాదించుకోగలిగితే ఆ కుటుంబం బాగా ఉంటుంది. మహిళలు కనుక నిజంగా ఆర్థికంగా వెసులుబాటుతో ఉంటే వాళ్ళ పిల్లల్ని కానీ కుటుంబాన్ని కానీ బాగా చదివించుకొని ముందుకు తీసుకెళ్ళే అవకాశం ఉంటుంది. మరి అలాంటి మహిళల కోసం ఈ మదర్ ఫౌండేషన్ 22 సంవత్సరాలుగా పనిచేస్తూ మీ జీవితాలలో వెలుగు నింపడానికి ప్రయత్నిస్తున్నందుకు ఆ ఫౌండేషన్కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈరోజు రేవంత్ అన్న నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మహిళల్ని, ముఖ్యంగా 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వర్లు చేయాలని చెప్పి ఈరోజు మన అన్న రేవంత్ అన్న గొప్ప సంకల్పంతో ఈరోజు మహిళా సంఘాలకు దాదాపుగా 21,000 కోట్లు ఈరోజు లోన్స్ ఇచ్చి పెట్రోల్ పంపులు, ఆర్టీసీ బస్సులు కూడా మహిళా సంఘాల ద్వారా నడిపిస్తూ ఈరోజు మహిళలందరినీ కూడా ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు. మరి దానికి మీరందరూ కూడా సహకరించాలి. రాబోయే రోజులలో కాంగ్రెస్ పార్టీకి, రేవంత్ అన్నకు మీ అందరి ఆశీర్వాదం ఉండాలని కూడా నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను. మరి రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ట్రైనింగ్ అయిన మహిళలందరికీ కూడా ప్రభుత్వ పరంగా కుట్టు మిషన్లు ఏర్పాటు చేయాలని చెప్పి అటు రేవంత్ అన్న, ఇటు పిసిసి అధ్యక్షులు మహేష్ అన్న కూడా ఒక గొప్ప పథకంతో రాబోయే రోజులలో ఈ ప్రభుత్వం వస్తుందని కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. ఈరోజు మహిళలకు ఉచిత బస్ కానివ్వండి, రేషన్ కార్డులు కానివ్వండి, ఇందిరమ్మ ఇండ్లు కానివ్వండి, సన్న బియ్యం కానివ్వండి, ఇవన్నిటిని కూడా ఈ ప్రభుత్వం మహిళల కోసమే పెడుతున్న పరిస్థితిని కూడా ఈరోజు మనం అందరం కూడా గమనిస్తున్నాం. ఈరోజు మీ ద్వారా ఈ ఫౌండేషన్కు, ముఖ్యంగా సంజయ్ గారికి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా.
ఈ మధ్య 4-5 సార్లు కూడా నేను మాట్లాడటం జరిగింది. గతంలో సూర్యాపేటలో మాకు ఒక ఆర్గనైజేషన్ ఉంది, స్ప్రెడ్ ఇండియా అని. దాని ద్వారా కొంతమందికి మేము కుట్టు మిషన్ శిక్షణ ఇచ్చి మిషన్లు కూడా ఇవ్వడం జరిగింది. ఈరోజు మదర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సూర్యాపేటలో కూడా పెద్ద కార్యక్రమం చేసి అక్కడ కూడా ఒక 10,000 మందికి కుట్టు శిక్షణ కేంద్రం పెట్టి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళందరికీ కూడా మిషన్లు ఇవ్వాలని చెప్పి ఒక ఆలోచనతోటి మేము ముందుకు వస్తున్నాం. దానికి సంజయ్ రెడ్డి గారు కూడా సహకరించాలని కోరుకుంటూ ఇంత పెద్ద ఎత్తున ఈ ప్రోగ్రాంను అరేంజ్ చేసిన మదర్ ఫౌండేషన్ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఒక్క నిమిషం. ఆలేరు మండలం నుంచి ఊరు నుంచి 10 మంది, ఆత్మకూరు మండలం మొత్తం ఊర్లలో నేర్చుకున్న వాళ్ళకి సర్టిఫికెట్ల ప్రోగ్రాము. ఎందుకంటే అన్న బీర్ల ఐలన్న అంటే నీళ్ళు అంటారు ఆడ, గుయ్యి కుయ్యి 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 అనుకుంటే అంబులెన్స్. ఈ ఆడవాళ్ళందరూ ఏమంటారు, ఐలన్న దగ్గరకు వస్తే కంపల్సరీ కుటుంబ మిషన్లు ఇస్తాడని అనుకుంటున్నా. మీరు అందరు చెప్పండి. ఆత్మకూరు వాళ్ళన్నా ఆలేరోళ్ళు ఐలన్న వాళ్ళకి ఏం చెప్తావో నువ్వు చెప్పాలి. మీ కాన్స్టిట్యున్సీ నుంచి పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రంలో 16,000 మంది మహిళలు మీ దగ్గర మదర్ ఫౌండేషన్లో ఉపాధి పొందిరు. మరి వాళ్ళకు మీరు ఇవాళ ఏ సందేశం ఇస్తారో నేను చెప్పను, మీరే చెప్తారు, మీరే మాట్లాడాలన్న. అందరికీ నమస్కారం. ఈరోజు నిజంగా పండగ వాతావరణం. మా మహిళా అక్క చెల్లెలు ఇంత పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి గాంధీ భవన్ కంటే భవిష్యత్తులో మహిళా లోకమే అంతా కూడా ఈ కాంగ్రెస్ పార్టీలో కీలకంగా వ్యవహరిస్తారని ఆశిస్తూ ఈరోజు మదర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏదైతే కుట్టు మిషన్ల శిక్షణ ఇచ్చి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి సర్టిఫికెట్లు ఇవాళ ఇచ్చే కార్యక్రమానికి సభాధ్యక్షులు గత 22 సంవత్సరాలుగా మదర్ ఫౌండేషన్ స్థాపించి ఎంతో మందికి ఉపాధి కల్పిస్తూ వాళ్ళ జీవితాల్లో వెలుగు నింపుతున్నటువంటి పెద్దలు సంజయ్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇటీ కార్యక్రమానికి ముఖ్య అతిథి చేసినటువంటి పిసిసి రథసారథి రాష్ట్ర అధ్యక్షులు ఎమ్మెల్సీ పెద్దలు మహేష్ కుమార్ గౌడ్ గారికి, అదేవిధంగా టూరిజం శాఖ కార్పొరేషన్ చైర్మన్ పెద్దలు పటేల్ రమేష్ రెడ్డి గారికి, అన్న జ్ఞానేశ్వర్ గారికి, అదేవిధంగా మా నియోజక పెద్దలు సేవా కార్యక్రమం ముందుండే ఉపేందర్ రెడ్డి గారికి, సుమారు 7 నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున శిక్షణ తీసుకొని సర్టిఫికెట్లు తీసుకునే మా అక్క చెల్లెళ్ళు, మా తల్లులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. చాలామంది పేరు కోసమో సంపాదన కోసమో లేకపోతే ఫౌండేషన్ ఏర్పాటు చేస్తారు. కానీ నిజంగా కూడా సంజయ్ రెడ్డి గారు ఒక రెడ్డి బిడ్డ అయినా ఇంతమంది ఎస్టీ ఎస్సీ మైనార్టీలకు శిక్షణ ఇచ్చి వాళ్ళ జీవితాల్లో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా గత 22-23 సంవత్సరాల నుంచి సాధన చేస్తుందంటే నిజంగా కూడా ఆషామాషి కాదు. ఒక ఫౌండేషన్ నడపాలంటే ఎంత ఖర్చు అవుతుందో, ఎన్ని ఇబ్బందులు అవుతాయో, ఎన్ని రాజకీయ ఒడిదుడుకులు వస్తాయో నేను ఒక ఫౌండేషన్ చైర్మన్గా అనుభవించిన కాబట్టి దాంట్లో ఉన్నటువంటి ఇబ్బందులు అయినా దాంట్లో ఇంతమంది ఇన్ని వేల లక్షల మందికి ఒక ఉపాధి కల్పిస్తున్నటువంటి నిజంగా సంజక్క గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. సంజక్క గారు నాకు పరిచయం అయినప్పుడు చెప్పింది, తమ్ముడు నువ్వు ఆలయంలో సేవా కార్యక్రమాలు చేస్తున్నావు, ఎన్ని సేవలు చేసినా నిజంగా ఈ మా మహిళలకు నువ్వు కుట్టు మిషన్లు కనుక ఇస్తే తప్పకుండా వాళ్ళు మర్చిపోరు. నీకు నీ నియోజకంలో గ్రామాన మా మదర్ ఫౌండేషన్ సభ్యులున్నారు, వచ్చే ఎలక్షన్లో నీకు సైనికులగా పనిచేస్తారని చెప్పి ఆ రోజు నాకు మాటిచ్చి ఇలా ఆలయ నియోజకంలో నాకు 50,000 మెజార్టీ రావడానికి ఈ మదర్ ఫౌండేషన్ సభ్యులు కూడా కీలక పాత్ర వహించారని చెప్పి చెప్పక తప్పదు. నిజంగా కూడా ఈ ప్రజాపాలన ప్రభుత్వం, ఈ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా నిజంగా 10 ఏళ్ల బానిస సంఖ్యలు బద్దలు కొట్టి తెలంగాణలో మార్పు వచ్చిందంటే దానికి కారణం మహిళలు ముఖ్య భూమిక పోషించారు. కాబట్టి తెలంగాణలో 10 ఏళ్ల
బానిస సంఖ్యలు తెంపి గడీల పాలన బద్దలు కొట్టి ప్రజాపాలన వచ్చింది. మరి అలాంటి ప్రజాపాలనలో మన ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారు మహిళలకు పెద్దపీట వేసిండు. ఇప్పుడే మా పటేల్ రమేష్ అని చెప్పినట్టుగా 1 కోటి మంది మహిళలను కోటీశ్వరు చేయాలనే లక్ష్యంతో మన ప్రభుత్వం ముందుకు పోతుంది. గత ప్రభుత్వం బకాయి పడ్డటువంటి మీ వడ్డీ లేని రుణాల బాబతువి మీ పావుల వడ్డీ కానీ మీ మహిళా సంఘాలకు మనం ప్రభుత్వం వచ్చిన వెంటనే 3,000 కోట్లు కేటాయించి మహిళలకి ఇవాళ పొదుపు సంఘాల్లో ఖాతాలలో అమౌంట్ వేసింది ప్రజాపాలన. ఈ ప్రజాపాలన ద్వారా మహిళలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి. వాళ్ళు స్వయం సహాయక సంఘాల ద్వారా ఇంకా అభివృద్ధి కావాలి. నిజంగా ఒక ఇంట్లో ఆ మహిళ ఆర్థికంగా ఉంటే ఆ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది అంటారు. అందుకే మన ప్రజాప్రభుత్వం ఏ ప్రోగ్రాం పెట్టినా మా అక్క చెల్లెల పేరు మీద మా తల్లుల పేరు మీద తీసుకొస్తున్నాం. ఇలా మహాలక్ష్మి కానీ గృహలక్ష్మి కానీ గృహజ్యోతి కానీ ఇందిరమ్మిళ్ళ విషయమే కానీ రేషన్ కార్డుల విషయమే కానీ ప్రతి ఒక్కరు కూడా మహిళల పేరు మీద పెడుతూ ఉంటే ఈ తెలంగాణలో ప్రజాప్రభుత్వానికి మహిళలకు ఏ రకంగా పెద్దపీట వేసి మహిళల ఆత్మగౌరవం పెంచడానికి మన ప్రజాప్రభుత్వం ముందుకు పోతుంది. కాబట్టి ఏదైతే మీరు భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారిని వేదికపైకి రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాం. మదర్ ఫౌండేషన్ కుటుంబ సభ్యులు దయచేసి కంటిన్యూ చేయాల్సిందిగా బీలయ్య గారిని కోరుతున్నాం. సారీ సార్. మా డైనమిక్ యంగ్ లీడర్ ఇలా ఎన్ని తిరిగి వచ్చాడో. నిజంగా ఆయనకు కాళ్ళకు చెప్పులు లేవు, కాళ్ళకు చక్రాలే ఉన్నాయి. ఏ సామలనా ఎట్లా నవ్వుతాడు, ముద్దుగా నవ్వుతాడు. అందుకే మీ అందరి సహాయ సహకారంతో ఈ ప్రభుత్వం ఏర్పడ్డది. దాంట్లో ముఖ్య భూమిక పోషించారు. కాబట్టి సంజయ్ ఒకటే మాట ఏమంటుంది, గతంలో కూడా నేను ఎమ్మెల్యే కానప్పుడు మా బిర్లా ఫౌండేషన్ ద్వారా 100 కుట్టు మిషన్లు ఇచ్చిన అప్పుడు ఇప్పుడున్నటువంటి మంత్రి గారు పెద్దలు సీతక్క గారు మా నియోజకవర్గానికి వచ్చి మిషన్ల పంపిణీ చేసినాం. తప్పకుండా నా నియోజకవర్గానికి మా పెద్దలు మా ఎంపీ గారు ఉన్నారు, ఆయన సహకారం కూడా తీసుకొని సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి మీ మదర్ ఫౌండేషన్కు ముఖ్యమంత్రిని ఒప్పించి తప్పకుండా సిఎస్ఆర్ ఫండ్స్ ఇప్పిస్తా అని చెప్పి మాటిస్తూ మా బిర్లా ఫౌండేషన్ ద్వారా కూడా మండలానికి ఒక 100 మిషన్లు అంటే 8 మండలాలు 2 మున్సిపాలిటీలు 1000 మిషన్లు ఇస్తా అని చెప్పి ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నా. మదర్ అంటే తల్లి, అవునా? మదర్ అంటే తల్లి. మరి మదర్ ఫౌండేషన్ ఒక తల్లి లెక్క పిల్లలకు అన్ని విధాల ఇప్పుడే చెప్తున్నారు, మాకు ఉచితాలొద్దు ఉపాధి కావాలి. ఇది మంచి నిర్ణయం. ఉచితాలొద్దు ఉపాధి కావాలి. మా కాళ్ళ మీద మేము నిలబడతాం, మొగళ్ళకు ధీటుగా మేము కూడా సంపాదించి చూయిస్తామని చెప్పి నిజంగా శిక్షణ పొంది ఈరోజు మీరు పత్రాలు తీసుకుంటారు. ఏదైతే పత్రాలు తీసుకున్న ప్రతి ఒక్కరికి ఈ ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వాన ఇప్పుడే పెద్దలు పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ అన్న మన డిప్యూటీ సీఎం గారితో ఇప్పుడే మాట్లాడి తప్పకుండా ఈ బీసీ కార్పొరేషన్ కానీ సిఎస్ఆర్ ఫండ్స్ కానీ నిధులు విడుదల చేయమని చెప్పి ఇక్కడ వేదిక నుంచే మహేష్ అన్న మాట్లాడిండు. నిజంగా మహిళల పట్ల మా ఫౌండేషన్ పట్ల కూడా మహేష్ అన్నకు చిత్తశుద్ధి ఇప్పుడే నిరూపించుకోవాల్సి పెద్ద ఎత్తున సప్పట్ల ద్వారా అన్నకు స్వాగతం తెలిపి ధన్యవాదాలు తెలియాలి. తప్పకుండా మా నియోజకవర్గం ఒకటే కాదు, ఇంకా కూడా ఆయా నియోజకవర్గాల్లో తప్పకుండా మా బిర్లా ఫౌండేషన్ ద్వారా ఈ మదర్ ఫౌండేషన్కి సహకరిస్తా. నా గెలుపులో కూడా ఈ మదర్ ఫౌండేషన్ ఎంతగానో ఉపయోగపడ్డది. ముఖ్యంగా మా ఆలయ నియోజక ఆడపడుచులకు అక్కా చెల్లెళ్లకు అడ్వాన్స్గా బతుకమ్మ దసరా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. ఏం పొద్దున నీకు 7 గంటలకే తిరుగుతుంది అక్క అంటాడు. మరి మా అన్న పొద్దున్నేస్తే తిరుగుతూనే ఉంటాడు. మరి అంత దూరం నుంచి మన కోసం వచ్చిండు. ఇక అన్న 21 తారీఖు నాడు ఇక పోతుండు ఏరోప్లైన్లో, అమెరికా పోతుండు. మనకు కుట్టు మిషన్లు ఇప్పిస్తాడంట వాళ్ళ ఫ్రెండ్స్తోని. అదే చెప్తుండు అన్న చెప్పిండు. కాబట్టి ఇక అన్న మనకి ఏం చెప్తాడో చూద్దాము. నాకు అప్పటి నుంచి డక్కా డక్కా కొట్టుకుంటుంది, మా ఆయన రాలేదు అని. కాబట్టి మా అన్న వచ్చింది, చాలా సంతోషము. జరా మీ సందేశాన్ని ఇచ్చి మా ఫౌండేషన్కి కృషి చేయాలని చెప్పేసి కిరణ్ అన్నను కోరుతున్నావు. ముఖ్యంగా ది మదర్ ఎడ్యుకేషన్ అండ్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ
నాకు చాలా అంటే ఈరోజు నాకున్నటువంటి పార్లమెంట్ పొజిషన్కి చాలా సంబంధం ఉంది. ఎందుకంటే మహేష్ అన్న, సంధ్యారెడ్డి గారు ఈ ఫౌండేషన్ ద్వారా ఇక్కడ ఉన్నటువంటి మహిళలు చాలా మంది మా పార్లమెంట్ నియోజకవర్గంలో నా ఎలక్షన్లప్పుడు దగ్గర ఒక 10-15 వేల మంది మహిళలతోటి మీటింగ్లు పెట్టారు. ఈరోజు నేను ఈ స్థానం నుంచి ఈ హోదాలో మాట్లాడగలుగుతున్నా అంటే మీ అందరి ఆశీర్వాదమే అని తెలియజేస్తుంది. ఇంత మంచి కార్యక్రమం పెట్టిర్రు, నన్ను క్షమించాలి అందరు పెద్దల స్టేజ్ మీద కూడా, మీరు కూడా. ఎందుకంటే ఈరోజు సెప్టెంబర్ 17వ తారీఖు తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం అని చెప్పి మనం ఈరోజు చేసుకుంటున్నాం. ఎందుకంటే ఆ రోజు రజాకార్లు నిజాం పరిపాలనను సాయుధ రైతాంగ పోరాటం తోటి తరిమి కొట్టి స్వేచ్ఛా వాయువులు పీల్చుకునే విధంగా మనం ఈరోజు బతుకుంటున్నాం. దీంట్లో ముఖ్యంగా భువనగిరి పార్లమెంటు నియోజకవర్గం చాలా క్రియాశీలక పాత్ర పోషించింది ఆ రోజులలో. ఈరోజు నేను పొద్దున్నే 6:30కు బయలుదేరి బైరాన్పల్లి విలేజ్కి పోయినా. బైరాన్పల్లి అంటే మన జనగాం దగ్గర ఉంటుంది, సిద్దిపేట జిల్లా ఇప్పుడు. కానీ పార్లమెంట్ వచ్చి భువనగిరి. 118 మందిని ఆగస్టు 27వ తారీఖు 1948 నాడు రజాకారులు వచ్చి కాల్చి చంపి వాళ్ళ శవాలన్నీ గుట్ట లెక్క పోసి చుట్టూ బతుకమ్మ ఆడారు. ఎందుకంటే ఆ ఊర్లో కొద్దిగా పోరాటం చేస్తున్నారు, వాళ్ళని చంపేయాలన్న ఉద్దేశంతో. ఆ తర్వాత ఆ ఉద్యమం, ఆ సన్నివేశం జరిగినాకనే జవహర్లాల్ నెహ్రూ గారు ఆ రోజు రజాకారులు, ఆ రోజు ఉన్నటువంటి నిజాం తోటి మాట్లాడి ఈ యొక్క ప్రాంతాన్ని భారతదేశంలో కలపడం జరిగింది. అయితే దానికి సంబంధించిన కార్యక్రమం పొద్దున్నే అటెండ్ అయ్యి వాళ్ళందరికీ కూడా నివాళులు అర్పించడం జరిగింది. ఆ తర్వాత మా పార్లమెంట్ నియోజకవర్గం అంటే నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గం మొట్టమొదటిసారిగా 1952లో రావి నారాయణ రెడ్డి గారు నల్గొండ నియోజకవర్గానికి సాయుధ పోరాటంలో పనిచేసిర్రు, స్వతంత్ర పోరాటంలో పనిచేసిర్రు. ఆంధ్ర మహాసభల ఒక ప్రెసిడెంట్గా ఉండి ఈ రాష్ట్రానికి ఎన్నో సేవలు అందించినటువంటి మొట్టమొదటి పార్లమెంట్ సభ్యులు. అత్యధిక మెజార్టీతో కలిసి పార్లమెంట్ భవనాన్ని జవహర్లాల్ నెహ్రూ గారు ఆయనతోటి ఓపెన్ చేయించారు. అటువంటి వ్యక్తికి ఈరోజు మనం విగ్రహం కట్టించుకున్నాం బొల్లెపల్లి విలేజ్లో. ఈ 2 కార్యక్రమాలు ఉండడం వల్ల వీడికి రావడానికి ఆలస్యం జరిగింది. ఎందుకంటే మీరు కూడా చాలా ముఖ్యం. నాకు తెలుసు మీరు ఎక్కడి నుంచో వచ్చిర్రు, ఈరోజు దినమంతా మీరు ఇక్కడ మా కోసం వెయిట్ చేసిర్రు. అందుకే నేను సమాధానం చెప్పుకోవాలి, మిమ్మల్ని క్షమించమని అడగాలన్న ఉద్దేశంతో ఈ 2 ముక్కలు చెప్పడం జరిగింది. ముఖ్యంగా మా బీర్ లాయలన్న గురించి ఇక్కడ ఎవరైనా ఆలేరోళ్ళు చాలామంది వచ్చినట్టు. ఆలేరోళ్ళకి తెలుసు, బీర్ లాయలన్న నీళ్ళు ఆయిలన్న అంటారు, బీర్ ఆయిల్ అంటే బియ్యం ఆయిల్ అన్న అంటారు. ఎందుకంటే ఎలక్షన్ల ముందే మోటార్ పెట్టి నీళ్లు పొలాలు నడిపినటువంటి ఆయిల్ అని అన్నారు. ఎందుకంటే ఇప్పుడు బీర్ ఆయిల్ అన్న మరి నెక్స్ట్ అందరికి పెట్రోల్ బంకులు తర్వాత ఏమన్నా పెద్ద దుకాణాలు పెట్టిస్తే కాంచెంతులో చెప్పలేము. కానీ సో బీర్ ఆయిల్ అన్న గారు కూడా వీలైనంత మటుకు ఈ యొక్క ఆర్గనైజేషన్కి సాయం చేయాలన్న పట్టుదలతో ఇందాక మాట్లాడారు. నేను మా పిసిసి అధ్యక్షులు కూడా డెఫినెట్గా వారు మాట్లాడిన దాన్ని ఏకీభవిస్తాం, మేము కూడా ప్రయత్నం చేస్తాం. ఇప్పుడే అన్న చెప్తుండు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారితో నేను రాకముందు మాట్లాడిరంట, మైనార్టీలకు ఎలాగైతే ఇస్తున్నారో బీసీ సంక్షేమానికి సంబంధించి కూడా కుట్టు మిషన్లు ఇస్తే మన మహిళలకు పంచాలన్న ఉద్దేశంతో వాళ్ళు మాట్లాడారు. అలాగే పటేల్ రమేష్ రెడ్డి గారు సూర్యాపేట వాస్తవ్యులు, ఇప్పుడు చైర్మన్గా ఉన్నారు టూరిజంకి. వారు కూడా ఎనలేని సేవలు సూర్యాపేట నియోజకవర్గ ప్రజలకు చేస్తున్నారు. ఇక పోతే ఉపేందర్ రెడ్డి గారు, ఆయన కూడా ఆలేరు ప్రాంతం వాసులే. జగదీష్ గారు, ఇంకా ఇక్కడ ఉన్నటువంటి మదర్ ఫౌండేషన్కి సంబంధించినటువంటి వారి ఆర్గనైజేషన్ సంబంధించిన వ్యక్తులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. అయితే నేను అక్క ఈ ప్రోగ్రాం పెట్టినప్పుడు చెప్పిన, అక్క ప్రతిసారి ప్రోగ్రాం పెడితే వస్తున్నా ముచ్చట చెప్పిపోతున్నాం కానీ పని ఏం కావట్లేదని. ఎందుకంటే నేను ప్రతిసారి వస్తున్నా మీరు సపోర్ట్లు కొడుతున్నాను చూడంగానే. కాకపోతే ఎప్పుడో ఒకసారి
మొట్టమొదటిసారిగా స్పోక్స్ పర్సన్గా నా కార్యవర్గంలో ఉండి ఓ రోజు నాకు చెప్పింది, అన్న నేను ఒక ఫౌండేషన్ నడిపిస్తాను, నువ్వు ఒక వీలుంటే ఒక్క నిమిషం వచ్చిపో అన్నది ఒక ఏడా జనగాం దగ్గర. అప్పుడు నేను ఎంపీని కాదు, కేవలం కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తను, ఒక స్పోక్స్ పర్సన్. కాకపోతే మేము అందరం కూడా కలిసి పనిచేసేటోళ్ళం, నువ్వు ఒక్క నిమిషం వచ్చిపో అన్నా అంటే పోయినా. అసలు ఏం చేస్తుంది ఈ కార్యక్రమం ఏంది, దీంట్లో మహిళలు ఎందుకుర్రు, మహిళలకు ఏం చేస్తుంది అంటే నిజంగా ఇది బ్రహ్మాండమైన కార్యక్రమం మహేష్ అన్న. మనం ఎన్నో సంక్షేమ పథకాలు చేస్తాం, ఎన్నో డబ్బులు ఖర్చు పెడతాం, కానీ ఇందులో ఉన్న గొప్పతనం ఏంటంటే ఒక 7,000 8,000 ఖర్చు పెట్టి ఒక కుట్టు మిషన్ వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి కుట్టు మిషన్ ఇస్తే వాళ్ళు నెలకు ఒక 4,000 రూపాయలు సంపాదించుకోగలుగుతారు అనేది ఒక మంచి మోడల్. ఏ వ్యాపారంలో కూడా సంవత్సరం తిరిగితే రూపాయికి రూపాయి వచ్చే వ్యాపారం అయితే నేను చూడలేదు. కానీ 7,500 కుట్టు మిషన్ మీద పని నేర్చుకుంటే ఆ కుటుంబంలో మహిళ పని చేస్తే నెలకు 4,000 4,500 సంపాదిస్తుందంటే నాకు అసలు బ్రహ్మాండమైన ఐడియా అనిపించింది. అరే ఇందులో 2 రకాలు, ఒకటి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, స్వయం శక్తితోటి నిలబడగలిగేటువంటి శక్తిని ఇవ్వడం ఈ యొక్క ఆర్గనైజేషన్కి ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశం. రెండోది అంత డబ్బుతోటి మనం 7,000 10,000 ఇస్తే చిల్లర వల్లర ఖర్చులు పెట్టినా ఆ డబ్బులు లెక్కలే కూడా ఖర్చు అవుతాయి. కానీ 10,000 పెట్టి మిషన్ కొని ఆ మిషన్ మీద పని నేర్పిస్తే ఆ పనిని తెచ్చే బాధ్యత కూడా ఆమె తీసుకుంది. ఈ ఆర్గనైజేషన్ని పెట్టి ట్రైనింగ్ ఇవ్వాలి, కుట్టు మిషన్ ఇవ్వాలి, కుట్టు మిషన్ ఇచ్చినాక వాళ్ళకి పనినిచ్చి ఆ పని ద్వారా వచ్చినటువంటి మీరు ఏదైతే కుట్టేటువంటి షర్ట్లు కానీ ఏదైనా కానీ చీరలు కానీ ఏదైనా కానీ జాకెట్లు కానీ అవన్నీ కూడా మళ్ళీ ఏదో ఒక ఆర్గనైజేషన్కి ఇచ్చి అక్కడి నుంచి వాటిని సమకూర్చి మీకు మీ కాళ్ళ మీద మీకు నిలబడేటువంటి ప్రయత్నం చేయడం అనేది చిన్న విషయం కాదు, ఇది చాలా పెద్ద విషయం. దీనికి సహకరించాల్సింది మేము, మా ప్రభుత్వాలు, మేమందరం కూడా. అయితే నేను అక్కకు ఒక ఉపాయం చెప్పిన, ఇట్లనే ఒక మంచి బ్రోచర్ కొట్టి అక్క, ఇవాళ దేశ విదేశాలల్లో ఎంతోమంది కోటీశ్వరులు, ₹1,00,000 వాళ్ళకి పెద్ద లెక్క కాదు. ₹1,00,000 ఏడనో కాడ డొనేషన్ ఇస్తారు, ఏదో ఆర్గనైజేషన్కి ఇస్తారు, ఏదో ఫండ్ రాస్తాడు. అప్పుడప్పుడు ఫ్లైట్లో పోయేటప్పుడు ఆ బ్రిటిష్ ఎయిర్వేస్ వాడు, ఎమిరేట్స్ వాడు కూడా కవర్ చేస్తాడు, పేదలకు మేము సాయం చేస్తాం మీరు ఏదన్నీ అంటే అప్పుడప్పుడు $50 $40 వాళ్ళ కూడా ఇస్తారు. కానీ మనం ఇప్పటి వరకు మాటలకే పరిమితమైనాం, అందుకు క్షమించాలి, పని చేయలే. ప్రతిసారి చెప్తున్నా కానీ ఇదే ప్రకాశం వల్ల 2 సార్లు చెప్పుంటాం. నేను అనేది ఏంటంటే మహేష్ అన్న, నేను అనేది ఏంటంటే మనకు ప్రతి దగ్గర ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, అమెరికా, ఈవెన్ హైదరాబాద్లో కూడా చాలామంది ధనికులు ఉన్నారు. అన్న వాళ్ళ బ్రదరు పటేల్ రమేష్ అన్న వాళ్ళ బ్రదర్ పటేల్ శ్రీధర్, ఆయన అమెరికాలో నాకు తెలిసి ఏ సంవత్సరంలో 1999లో స్ప్రెడ్ ఇండియా అని స్టార్ట్ చేసింది. అమెరికాలో ఎవ్రీడే ఇప్పటికీ ఆయనకు చందాలు ఇస్తూనే ఉంటారు. ఊర్లలో వచ్చి స్కూళ్ళు అన్నీ బాగా చేసిండు, పట్టుదలతో పనిచేస్తాడు శ్రీధర్ అన్న. మనం కూడా ఏం చేయాలంటే ఈ ప్రతి ఊరి నుంచి ఎవరో కూడా అమెరికాలో ఇంగ్లాండ్లోనో చదువుకొని ₹4 సంపాదించుకున్నాడు 10 కుట్టు మిషన్లు ఇస్తే వాని స్తోమతకు తప్పితే 70,000 ₹1,00,000 అయింది అనుకో. ఇంకా ఎక్కువ డబ్బులు ఉన్నాడు మండల స్థాయిలు ఇస్తే మొత్తం కలిపి ఎంత అయింది, ఓ 100 ఇస్తే 7 లక్షలు అయింది, 8 లక్షలు అయింది. ఆ ఇచ్చే స్తోమతకు ఆ మిషన్ మీద వాళ్ళ పేరు పెట్టి వాళ్ళ ఊర్లో వాళ్ళ నాయననో తాతనో పేరు మీద పెట్టి ఉపాధి ఇస్తే వాళ్ళు అక్కడ గర్వంగా ఫీల్ అవుతారు. అరే మా వల్ల మా ఊర్లో లేని ఆ మహిళలు వాళ్ళ కాళ్ళ మీద నిలబడడానికే మేము ఒక 5 లక్షలు 6 లక్షలు ఇస్తే వాళ్ళ మంది ఎంతో మంది బతుకుతుర్రు అన్న ఒక ఆలోచనను క్రియేట్ చేయాలని నాకు ఎప్పటి నుంచో ఐడియా వస్తుంది. నేనున్న బిజీలో మర్చిపోతున్నా, నేను అక్కకు చెప్తున్నా నాకు ఫ్లైయర్స్ ఈ అక్క అని. ఇప్పుడే అన్నది 21వ తారీఖు నేను అమెరికా పోతున్న, బతుకమ్మ పండుగలు కూడా అటెండ్ అవుతున్న. ప్రతి దగ్గర మీకు ఆర్గనైజేషన్ గురించి అమెరికాలో మాట్లాడతాం. ప్రతి మీటింగ్లో 2 నిమిషాలు మీరు ఇక్కడ ఏం చేస్తుర్రు అన్న విషయాన్ని నేను అమెరికాలలో స్టేజ్ల మీద చెప్తా. అక్కడ ఉన్నటువంటి ఆట, అమెరికన్ తెలుగు అసోసియేషన్, తెలంగాణ తెలుగు అసోసియేషన్, తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం, ఇట్లా ఒక 10 సంస్థలు ఉన్నాయి. ఈ సంస్థలకు ఉన్నటువంటి చైర్మన్లకు కూడా చెప్తా. ఎందుకంటే మనం చెప్పండి అడగండి అమ్మాయిని అన్నం పెట్టరు. ఇలా మీరు ఇంత దినమంతా ఇక్కడ ఉండి మేము వస్తాము, మా కోసం వేచి చూసి మేము ఏదో చేయాలన్న మాకు కూడా అనిపిస్తుంది. ఎందుకంటే మీరు ఇంత దూరం నుంచి వచ్చి మీరు ఒక ఆలోచనతో సర్టిఫికెట్లు తీసుకుందామని వచ్చిర్రు. సర్టిఫికెట్లతో పాటు ఎందుకంటే మహేష్ అన్న కూడా ఉండు, మనం అధికారంలో ఉన్నాం. ఇప్పుడు మనం నమ్ముకొని చాలామంది మహిళలు వాళ్ళకి నిజంగానే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ని క్రియేట్ చేసేటువంటి శక్తిని మనం ఇవ్వగలిగితే ఈ కుట్టు మిషన్లు కూడా ఎట్లా ఇద్దాం అనుకుంటున్నాం. ఇచ్చే కుట్టు మిషన్లు సరిగ్గా డిస్ట్రిబ్యూషన్ అయ్యి వాళ్ళకి ట్రైనింగ్ కూడా, కుట్టు మిషన్ ఇచ్చినంత మాత్రాన కుట్టు మిషన్కి గుడ్డగా మూలకు పెడితే సరిపోదు. కుట్టు మిషన్ ఇస్తే కుట్టు మిషన్ మీద కుట్టి
దాని మీద 4 రూపాయలు సంపాదించాల్సిన అవసరం ఉంటుంది. కుట్టు మిషన్ అనగానే అందరు లైన్లో నిలబడి తీసుకుపోతారు. తీసుకుపోయినాక దాని మీద ఏం కుట్టాలి, ఏం కుడితే అది ప్రజలకు అవసరం వస్తుంది, ఏం కుడితే 4 రూపాయలు వస్తాయి అనేది కూడా చెప్పడం చాలా ముఖ్యం. సో ప్రభుత్వం ఇచ్చే ప్రతి కుట్టు మిషన్ వెనుక ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ కనెక్ట్ చేసి ఇచ్చిన కుట్టు మిషన్ని సద్వినియోగపరచుకునే విధంగా మీరు వినియోగించుకొని మీకు కావాల్సిన పనిని కూడా మన దగ్గర సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ ఇంకెన్నో రకరకాలటువంటి వ్యవస్థలలో మనకు ఈ విద్యార్థులకు కానీ రకరకాలటువంటి ఉద్యోగస్తులకు కానీ ఏదైనా మనం బట్టలు ఇచ్చేదో లేకపోతే ఏదైనా ఉన్నప్పుడు వీళ్ళకే పని క్రియేట్ చేసినట్టయితే ఈ రెవెన్యూ ఇంటర్నల్ రెవెన్యూ కూడా మనకు ఉపాధి సెల్ఫ్ జనరేషన్లోకి వస్తుందని తెలియజేస్తున్నా. ఇంత మంచి కార్యక్రమాన్ని ప్రతిసారి చేస్తుంది, పట్టుబడుతుంది. నేను రానక్క ఇవాళ 17వ తారీఖు చాలా బిజీ ఉంది షెడ్యూల్, నువ్వు అనవసరంగా వాళ్ళని ఇబ్బంది పెడుతూ నన్ను ఎందుకంటే నాకు వచ్చేసరికి 1, 2 అయిద్దని చెప్పి ఇంకా ఎక్కువైంది టైం. కాబట్టి మరొకసారి నన్ను క్షమించాలి. నేను అన్న పని చేయడానికి నువ్వు కోఆపరేట్ చేయాలక్క. ఎందుకంటే నువ్వు నాకు ఇమీడియట్గా వితిన్ 2 డేస్లో స్లైడ్స్ తయారు చేయి వాట్సాప్లో. ఎందుకంటే ఇవాళ రేపు ఈ పేపర్లలో ఎవరు చూడరు, గ్రూప్లలో వాట్సాప్ పెట్టి దాని మీద మంచి నోట్ తయారు చేయి, దాని మీద కొన్ని వీడియోలు తయారు చేయవి చేసి ఆ చిన్న చిన్న వీడియోలు పెట్టి ఏ ఊరు వాళ్ళు ఎట్లా చేస్తారు అనే దాన్ని ఒక 2 మినిట్స్ వీడియో ఇవాళ రేపు గంట సేపు ముచ్చట చెప్తే ఎవడు వినడు. ఎవడైనా 2-3 నిమిషాలల్లో మొత్తం ముచ్చట అయిపోవాలి. అప్పుడైతేనే అడిగితే తీసి చూస్తాడు. నువ్వు గంట ఉందంటే ఫస్టే చూస్తాడు, గంట ఉందంటే హ్యాపీ ఇదేదో చెత్తాన్ని తీసేస్తాడు. నువ్వు చెప్పే ముచ్చట 2 నిమిషాలల్లో మనం ఏం చేస్తాం, ఎందుకు చేస్తాం, ఎట్లా చేస్తాం, దానివల్ల ఎట్లా బాగుపడతారని 4 అంశాలను నువ్వు 2 నిమిషాలలో 20 సెకండ్లలో చెప్పి ఒక మంచి కాంపాక్ట్ వీడియో. ఒక దిక్కు మాట నడవాలి, ఒక దిక్కు విజువల్ ఉండాలి, ఒక దిక్కు కుట్టు మిషన్ ఉండాలి, ఒక దిక్కు మహిళ నేర్చుకుంటూ ఉండాలి, ఒక దిక్కు మహిళ నేర్చుకున్న బట్టలు ఎక్కడికి పోతే ఆమెకు ఎట్లా ఉపాధి వస్తుందో స్లైడ్స్ కూడా రావాలి. అటువంటి ఒక మంచి స్లైడ్ చేయించు. అవసరమైతే నేను అక్కడ ఇటువంటి ఎల్ఈడి స్క్రీన్లు ఎక్కడ పోయినా ఉన్నాయి కాబట్టి వాళ్ళకి చెప్పి నేను ఒక ప్రజెంటేషన్ కూడా చెప్పించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి మళ్ళీ ఒకసారి, ఎందుకంటే పెద్దలు కూడా ఉన్నారు, చాలా సమయం అయింది, మీ అందరికీ మరొకసారి ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ముందు ఒకటే చెప్తున్నా, మీలాగా పట్టుండి మీలాగా మా ప్రతి రూపాయికి మా ఇంట్లోళ్ళ మీద ఆధారపడొద్దు. మేము 4 రూపాయలు సంపాదించుకొని చిట్లు గిట్లు వేసుకొని సంవత్సరానికి 1,00,000-1,50,000 సంపాదించుకొని మా పిల్లలకు మా బిడ్డల పెళ్ళిళ్ళకు ఇంత బంగారం మా ఆయనకు తెలియకుండా కొనుక్కోవాలని, ఎందుకంటే ఊరికే మా ఆయన అడిగితే గులుగుతాడని అటువంటి ఆలోచనతో చాలా మంది ఉన్నారు. మీ అందరూ కూడా బ్రహ్మాండంగా ఇటువంటి పని చేసి 4 రూపాయలు ఎన్నికేసుకొని మీకంటూ మీ పిల్లలు కూడా అరే మా అమ్మ పాపం కష్టపడి కుట్టు మిషన్ కుట్టి నన్ను చదివించిందంటే వాడు కూడా గట్టిగా చదువుతాడు. నాయన ఇచ్చే పైసల మీద ఎక్కువ ప్రేమ ఉండకపోవచ్చు, అమ్మ ఇచ్చి దాచిపెట్టి ఇచ్చే పైసల మీద ప్రేమ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మేము కూడా చిన్నప్పుడు మా నాన్న ఏమని ఇవ్వకపోతే మా అమ్మ చిన్నగా అట్లా దాచిపెట్టి తీసుకొచ్చి ఇచ్చేది ఖర్చులకు. దానికి ఎక్కువ ఇప్పటికి కూడా అమ్మ అంటేనే ప్రేమ అందుకే ఉంటుంది. నాయన 24 గంటలు పనిచేసి చెమటోడ్చి తెచ్చిన పైసలకు పిల్లగానికి ఎక్కువ మా నాయన ఎన్నో వేసుకొచ్చినట్టు అనుకుంటాడు. అమ్మ ఇంటికాడ మిషన్ కుడితే చూస్తాడు కాబట్టి మా అమ్మ పాపం తినకున్నా నా కోసం ఇంత పెడుతుంది, వీలైతే ఇంత దాచి పెడుతుంది, మళ్ళీ ఇంత పెడుతుంది అని ఆలోచన ఉంటుంది. కాబట్టి మీరు బ్రహ్మాండంగా చేసుకోండి, మీకు అండగా మేము నిలుస్తామని తెలియజేసి సెలవు తీసుకుంటాం. నమస్కారం. థ్యాంక్ యూ కిరణ్ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. ఇప్పుడు ఎప్పుడెప్పుడు అని ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు కదా మన బీసీ ముద్దుబిడ్డ పిసిసి మహేష్ కుమార్ గౌడ్ గారు మాట్లాడే ముందు ఒక్క నిమిషం మీకు చెప్తానన్నా. నేను గత 14 సంవత్సరాల నుంచి ట్రైబల్ వెల్ఫేర్, సోషల్ వెల్ఫేర్, గురుకుల, యూనిఫామ్స్, మదర్ ఫౌండేషన్ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ టెండర్ పోయినా మేమే దక్కించుకునే వాళ్ళం. మన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత స్వయం సంఘాల గ్రూప్లకు ఇవ్వడం వల్ల మదర్ ఫౌండేషన్లు టెండర్లు లేకపోవడం, ఉపాధి లేకపోవడం అయింది. అయితే నేను విన్నమించుకునేది ఏంటంటన్నా, హైదరాబాద్ రంగారెడ్డి గురుకుల పాఠశాలకు కలెక్టర్లతో టీఆర్డీ వాళ్ళతో మీరు మాట్లాడి మా ఫౌండేషన్కి ఇస్తే వీళ్ళకు ఉపాధి వస్తుందన్న ఒకటి. రెండోది ఏంటంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము కుట్టు మిషన్లు ఇస్తుంది మైనార్టీ సోదరిమణులకు, కానీ కుట్టు మిషన్లు పార్టీ పరంగా ఇచ్చుకుంటూ గ్రామీణ ప్రాంతాలలో ఇస్తే ఎంపీటీసీ అమ్మకో ఎంపీటీసీ వదినకో వాళ్ళ చెల్లెకో అట్లా ఇచ్చుకుంటారు. అయితే దానివల్ల ఏమవుతుందంటే కుట్టు మిషన్లు ఇస్తామంటే మూలకున్న ముసలమ్మ కూడా వస్తుంది. అట్లా కాదు ఇవాళ, ఎందుకంటే ఎవరికైతే ట్రైనింగ్ నేర్చుకున్నారో వాళ్ళకి కుట్టు మిషన్ ఇస్తే బాగుంటుందని ఒక సూచన. తెలంగాణ రాష్ట్రంలో మా మదర్ ఫౌండేషన్ ఈ సైన్యం అందరం కూడా గవర్నమెంట్ పరంగా మాకు సహకరిస్తే మేము ప్రతి గ్రామీణ ప్రాంతాలల్లో మహిళా ఫైనాన్స్ కార్పొరేషన్కి టైఅప్ చేస్తే నేను వెళ్ళి ట్రైనింగ్ ఇస్తానన్నా.
దానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా మీకు ఒకసారి తెలియజేస్తూ, ఈ 2 మంచి అవకాశాలన్నా దయచేసి పెద్ద పెద్ద కంపెనీలు, ఓ 4 కంపెనీలు జర్ర మాకు మాట్లాడిస్తే జర సిఎస్ఆర్ ఫండ్స్ తెచ్చుకుంటామన్నా. ఇక ఎక్కువ సమయం అయిపోయింది, మీ మాటల కోసం మీరు ఏం చెప్తారో అని మా అక్కజలందరూ కూడా వెయిట్ చేస్తున్నారన్న. మీరు ప్రసంగించవలసిందిగా కోరుతున్నామన్న. మదర్ ఫౌండేషన్ అధ్యక్షురాలు సోదరిమణి సంధ్యా రెడ్డి గారు, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య గారు, పార్లమెంట్ సభ్యుడు యువ నాయకుడు కిరణ్ కుమార్ రెడ్డి చామ్ల గారు, మా టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి గారు, జగదీశ్వరి గారు, ఉపేందర్ రెడ్డి గారు, సోదరిమణులందరికీ నమస్కారం. మొదటగా ఇది 2వ మీటింగ్ నేను రావడం. గతంలో కూడా ప్రకాశం హాల్లో ఈ ఒక మీటింగ్ వచ్చినాను. నిశ్శబ్దం, మాకు 5 నిమిషాలు నిశ్శబ్దంగా ఉండండి. సంధ్యారెడ్డి గారి సర్వీసు చాలా గొప్ప సర్వీస్. మీ అందరిని ఏకం చేసి మీకు ప్రభుత్వ పరంగా వస్తున్న స్కీమ్ల గురించి అవగతం చేసి మీకు ఫలాలు అందే విధంగా ఆవిడ గత 23 సంవత్సరాలుగా ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఇలాంటి సంస్థ నడపడం ఆషామాషి కాదు, ఎంతో కష్ట నష్టాలు కోరిస్తే తప్ప ఇలాంటి సంఘం ముందుకు పోదు. సంధ్య గారు ఎన్ని కష్టాలు పడుతున్నారో మాకు తెలుసు. ఇవాళ మీ అందరికీ గతంలో తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ స్టేట్ని రిపబ్లిక్ ఆఫ్ ఇండియాలో విలీనం చేసుకున్నటువంటి సందర్భం. మనమంతా ఈ భారతదేశంలో విలీనమైనటువంటి రోజు. అలాంటి రోజున సంధ్య గారు ఈ మీటింగ్ పెడతానంటే పెట్టమని చెప్పడం జరిగింది. 2-3 విషయాలు స్పష్టంగా వాడు అడిగినారు. ఇక్కడికి వచ్చాక ఇప్పుడు ఫోన్లో నేను బట్టి విక్రమార్క మన ఫైనాన్స్ మినిస్టర్ గారితో మాట్లాడినాను. నేను బొజ్జ సంధ్యారెడ్డి గారి మీటింగ్లో ఉన్నాను. 1000 మంది మహిళలు ఇక్కడ ఉన్నారు. మనం ఏ విధంగా అయితే మైనార్టీ కార్పొరేషన్ నుంచి బీద వారికి కుటుంబిషన్లు ఇస్తూ ఉన్నామో, అదేవిధంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ వారికి కూడా కుటుంబిషన్లు ఇస్తే బాగుంటుందని మాట చెప్పినప్పుడు అది ప్రపోజల్ పెట్టిస్తే డెఫినెట్గా పరిశీలిస్తామనే మాట బట్టి విక్రమార్కర్ ఇప్పుడే చెప్పడం జరిగింది. ఇక్కడే మీ ముందు నుంచే మాట్లాడినాను. మీరు పరిశీలించేందుకు కోరినాను, పరిశీలిస్తానే మాట కూడా చెప్పడం జరిగింది. ఆ దశగా ప్రయత్నం చేస్తాం. ఎంత బడ్జెట్ అవుతుందో చూసి అది రూపకల్పన చేసే విధంగా కూడా ప్రయత్నం చేస్తాం. ఇకపోతే మీకు ప్రభుత్వం ఇచ్చే కాంట్రాక్టుల విషయంలో ముఖ్యమంత్రి గారు అంటే మీరేమో నిజాయితీగా చేస్తూ ఉన్నారు, కానీ కొన్ని పెద్ద పెద్ద సంస్థల కాంట్రాక్ట్ తగ్గించుకొని వారు సబ్ కాంట్రాక్ట్ ఇచ్చి నాసిరకంగా కుడుతున్నారు. కాబట్టి మహిళలు దాంట్లో కూడా మహిళలు బాగుపడాలనే మహిళా సాధికార సంఘాలకు ఇవ్వడం జరిగింది. దాంట్లో మరి ఇది మదర్ ఫౌండేషన్ ప్రైవేట్ కింద వస్తుందా, మరి రిజిస్టర్డ్ కాబట్టి మీకు కూడా ఇచ్చే ప్రయత్నం నేను తక్షణమే కన్సర్న్ మినిస్టర్తో మాట్లాడేది ఇచ్చే ప్రయత్నం చేస్తాం. ఇక సిఎస్ఆర్ విషయానికి వచ్చినప్పుడు సంధ్యారెడ్డి గారిని ఒకరోజు శ్రీధర్బాబు గారు తీసుకెళ్దాం. కిరణ్ గారు, శ్రీధర్బాబు గారు ఇండస్ట్రీస్ మినిస్టర్ కాబట్టి ఏదైనా ఒక పెద్ద ఇండస్ట్రీ ఒక ఇండస్ట్రీకి చెప్తే సరిపోతుంది. వాళ్ళు ఇచ్చే సిఎస్ఆర్లో మదర్ ఫౌండేషన్ కూడా కొంత ఇచ్చే విధంగా డెఫినెట్గా ఆ ప్రయత్నం కూడా చేస్తాం. సోదరి మళ్ళీ మీ అందరికీ ఒక విజ్ఞప్తి, మీ అందరి ఆశీర్వాదం వల్ల 2023లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. యువ నాయకుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినారు. మీరు చూస్తూ ఉన్నారు, ముఖ్యమంత్రి అయిన 3వ రోజు నుంచి ఉచితంగా బస్సు. మీరంతా ఉచిత బస్సులో వచ్చారా, మీరు ప్రైవేట్ దాంట్లో వచ్చారా? ఉచిత బస్సునే వచ్చారు కదా. కొంతమంది వెహికల్స్. మీరు ధైర్యంగా ఇది ఈ దేశంలో ఒక కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం, కర్ణాటక తెలంగాణ తప్ప ఏ రాష్ట్రంలో ఉచిత బస్సు లేదు. ఇప్పుడు ఆంధ్రలో ఏదో ప్రారంభిస్తూ ఉన్నది కూడా రూరల్ ఏరియాలో. మన హైదరాబాద్లో కానీ మారుమూల గ్రామాల్లో కానీ మీరు ఉచితంగా ధైర్యంగా బస్సు ఎక్కిపోయే అవకాశం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇచ్చింది. 200 యూనిట్ల వరకు కరెంటు కాల్చుకుంటే బిల్లులు లేవు. ఇవాళ చాలామంది చెప్తలేరు మాకు వస్తుందని, కానీ 80% మందికి బిల్లులు లేదు, కరెంట్ వస్తూ ఉంది. బిల్లులు కట్టకుండా కరెంట్ వస్తూ ఉంది. మరీ ఇక ఎయిర్ కండిషన్లు పెట్టుకుంటే తప్ప 200 లోపు యూనిట్లు మీరు కాల్చుకుంటా ఉన్నారు. 1 కోటి మందిని కోటీశ్వర్లు చేయాలని రుణాలు ఇచ్చి
కోటి మందిని కోటిసులు చేసే కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది. నిన్న మొన్న సన్నబియ్యం ఒక ఇంట్లో 5 ఉంటే 5 × 6 కిలోలు సన్నబియ్యం వస్తూ ఉన్నాయి. మేమే బియ్యం తింటా ఉన్నారో పేదలు కూడా అదే బియ్యం తినాలని ముఖ్యమంత్రి ఆలోచన సన్నబియ్య కార్యక్రమం లాంచ్ చేయడం జరిగింది. మేమందరం వెళ్ళి హుజూర్నగర్లో లాంచ్ చేయడం జరిగింది. ఇందిరమ్మ ఇల్లు పోయిన ప్రభుత్వం మనకేమి ఇవ్వలే. 10 ఏళ్ళు డబుల్ బెడ్రూమ్ డబుల్ సైరన్లు కొట్టింది కానీ ఒక్క ఇల్లు ఇవ్వలే. ఇలా భూమి ఉన్నవాడికి 5 లక్షలు ఇచ్చి ఇందిరమ్మ ఇల్లు కట్టుకుంటా ఉన్నారు. భూమి పూజ చేసేటప్పుడు ఆ మహిళా కళలో కనిపించే ఆనందం ప్రభుత్వానికి ఆశీర్వాదంగా మారుతూ ఉంది. దీని తర్వాత డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వబోతా ఉన్నాం. ఇల్లు జాగా ఎవరికైతే లేదో వారికి పరిపూర్ణంగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా ఇవ్వకపోతా ఉన్నాం. మహిళా సెంట్రిక్గానే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం నడుస్తూ ఉంది. ఉచిత బస్సు కానీ 200 కరెంట్ బిల్లు కానీ గ్యాస్ సిలిండర్ కొంత బిల్లులు లేట్ అవుతూ ఉన్నాయి. కారణం ఏంటి? గ్యాస్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వాలి, వాడు ఇయ్యక ఇబ్బంది పెడుతున్నాడు. ఏడ కాంగ్రెస్ పార్టీకి మంచి పేరు వస్తుందని ఇవ్వాల్సింది టైం మీద ఇవ్వకుండా కొంత బిల్లులు మీకు లేట్ అవుతా ఉన్నా 500 మాత్రం బోనస్ ఏదైతే కడుతుందో రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కడుతూ ఉంది. అడ్వాన్స్ కడతా ఉన్నాం. మీ భారం పడద్దని 500 ముందే కడతా ఉన్నాం సిలిండర్కి. ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో మహిళల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం రూపకల్పన చేస్తూ ఉంది. ఇంతమంది మహిళలు మీరు చాలాసేపు వచ్చి బాగాసేపు నుంచి ఎదురు చూస్తూ ఉన్నారు. ఇంకా మీ సమయం ఎక్కువ తీసుకోను. సంధ్య గారికి నేను మనస్ఫూర్తిగా అభినందన తెలుపుతా ఉన్నాను. ప్రభుత్వ పరంగా ఇవాళ ఒక మాట ఇచ్చాం. బీసీ ఎస్సీ ఎస్టీ వారికి కుటుంబీషన్ల విషయంలో కిరణ్ గారు, నేను, ఐల గారు, రమేష్ రెడ్డి గారు దీన్ని ఫాలోఅప్ చేసి రోజు పోతే ఐల గారి బాధ్యత ఇది. నేను బట్టి గారితో మాట్లాడినారు. మీరు రేపటి నుంచి దీని మీదనే ఫాలోఅప్ చేసి బీసీ కార్పొరేషన్, ఎస్సీ కార్పొరేషన్, ఎస్టీ కార్పొరేషన్ ప్రపోజల్ తెప్పించుకొని మళ్ళీ చెప్తే మనమందరం వెళ్ళి బట్టి గారి దగ్గర కూర్చొని బడ్జెట్ శాంక్షన్ చేపిద్దాం, కుటుంబీషన్లు ఇప్పిద్దాం. ఆ దశగా ప్రయత్నం చేస్తాం. కాంట్రాక్ట్లు వచ్చే విషయంలో మరి ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకుని కాబట్టి అది మనం డిబేట్ కావచ్చా కాలేమా అది కూడా ఆలోచన చేసి మీకు వచ్చే విధంగా ప్రయత్నం చేస్తాం. శ్రీధర్ బాబు గారితో మాట్లాడి ఒక పెద్ద కంపెనీతో మీ ఫౌండేషన్కి కొంత సిఎస్ఆర్ ఇచ్చే ప్రయత్నం కూడా చేస్తామనే మాట చెప్తూ మీ అందరికీ అభినందనలు. సంధ్య గారి నేతృత్వంలో ఇంత చక్కటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నారు. కుటుంబీషన్లు కాకుండా ఇతరత్ర ఇలా మహిళలు, నేను మీ అందరికి ఒక మాట ఆఖరి మాట చెప్తాను. చదువు లేని ప్రపంచం లేదమ్మా. నేను చాలా మారుమూల గ్రామంలో పుట్టిన రాహత్ నగర్ అని, కరెంటు లేదు ఆ రోజుల్లో, ఛాయ్ కూడా దొరికేది కదా ఆ ఊరు, అంత చిన్న గ్రామం. అలాంటి గ్రామంలో పుట్టిన మాకు మా నాన్నగారు నిజామాబాద్లో ఇల్లు కిరాయి తీసుకొని మా అందరిని ఎక్కడ పెట్టి చదివించినాడు. చదివినాం కాబట్టి ఈ లెవెల్కి వచ్చినాం. చదువుకున్నోడు జీవితము కలర్ టీవీ లాంటిది. పెద్ద పెద్ద కలర్ టీవీలు వచ్చాయి. మీరు బ్లాక్ అండ్ వైట్ పోర్టబుల్ టీవీ ఎంతమంది చూశారు? చిన్న బ్లాక్ అండ్ వైట్ టీవీ పోర్టబుల్ టీవీ నేను చూశాను. 14 ఇంచుల టీవీ ఉంటుంది, బ్లాక్ అండ్ వైట్. చదువుకోనోడికి బ్లాక్ అండ్ వైట్ పోర్టబుల్, ఇవాళ రేపు 60 ఇంచులు 70 ఇంచుల కలర్ టీవీ లాగా డిఫరెన్స్ ఉంటుంది. చదువుకున్నోడి జీవితం పెద్ద కలర్ టీవీ లాంటిది, ప్రపంచాన్ని ఏలొచ్చు. చదువుకోకుంటే అక్కడే కుదించుకుపోయి 14 ఇంచుల టీవీతోనే పాపం గడుపుకోవాలి. సో మీ పిల్లల్ని మీకు కొంత భారమైన చదువు ఆపేయద్దు. ఇప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో మహిళలు డ్రాప్అవుట్ సంఖ్య చాలా గణనీయంగా ఉంది. ముఖ్యంగా माइनॉरिटीज में 7 क्लास होते 8 क्लास होते बच्चे का पढ़ाई बंद कर देते, शादी के चक्कर में पड़ते। ये मत करिए, कम से कम डिग्री कराइए। इंजीनियरिंग कोर्सेस गवर्नमेंट फ्री एजुकेशन दे रही है, इंटीग्रेटेड स्कूल्स लगा रही है। पढ़ना लिखना बहुत ज़रूरी है। ज़िंदगी अगर कलरफुल रहना है तो बच्चों को पढ़ाइए, घर में मत रखिए। थोड़ा दिक्कत होता माँ बाप को, बच्चों को पढ़ाना बहुत दिक्कत की काम है, लेकिन पढ़ाइए। చదువు అనేది సర్వం. చదువుతోనే జీవితం, చదువుతోనే ప్రపంచం అని మాట చెప్తూ ఆ దశగా మీ ప్రయత్నం ఉండాలని మీ అందరికీ అభినందన తెలుపుతూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్, జై కాంగ్రెస్. తర్వాతని నెమ్మదిగా ఒకరొకరు వెళ్ళాలి. మదర్ ఫౌండేషన్ మహిళా అభివృద్ధి కోసం చేసిన కిరణ్ కుమార్ రెడ్డి గారికి కూడా వినతి పత్రం అందజేశారు. కిరణ్ అన్న అమెరికా వెళ్తున్నారు కదా,
వాళ్ళు అక్కడికి వెళ్ళేసి అన్న ఏం మాట్లాడాలి మా తరఫున ఒకటి మేము వినతి పత్రం ఇస్తున్నాం. ఎన్ఆర్ఐస్ కోసం విదేశాలలో ఉంటున్నవన్నీ మన తెలంగాణ వాళ్ళకి మన మదర్ ఫౌండేషన్ గురించి తెలియజేస్తూ ఒక వినతి పత్రాన్ని అందజేస్తున్నారు. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన ముఖ్య అతిథి మహేష్ కుమార్ గౌడ్ గారికి ప్రభుత్వ